హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సపరేట్ అయ్యి దాదాపు ఇప్పటికి 12 సంవత్సరాలు కావచ్చింది. 12-13 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అనేది ఏర్పడడానికి చట్టబద్ధత కల్పించినటువంటి పరిస్థితి. యాక్చువల్గా 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అప్పుడే కనుక ఇది చేసుండుంటే ఇంకా బాగుండేదేమో. జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి అవకాశం, మూడు ముక్కలాట ఆడి ఏదో ఆంధ్రప్రదేశ్ని ఇంకా అనాథగానే చేయాలనేటువంటి కుట్ర కావచ్చు, లేదంటే అసలు రాజధానే లేకుండా దేశంలో అసలు ఎక్కడ ఏ రాష్ట్రానికి లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి దాన్ని ఆంధ్రప్రదేశ్కి చేద్దామనేటువంటి విధానం. ఎందుకంటే ఆయన మొన్న మాట్లాడారు కదా, దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది, రాష్ట్రానికి రాజధాని ఉండాలని ఎక్కడా కూడా లేదు అనేటువంటి మాట మాట్లాడారు. సో అలా అనమాట. సో ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేయాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన ఆయన అప్పటి నుంచే ఉంది. సో ఇప్పుడు ఆయన చేసేటువంటి కార్యక్రమాల గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైనటువంటి ఘట్టానికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అమరావతి అనేది రూపుదిద్దుకోవడానికి రేపొద్దున ఏ పార్టీ వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా అదే రాజధాని అమరావతికి, ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అనేది డిక్లేర్ చేస్తూ పార్లమెంట్లో కూడా అలాగే అసెంబ్లీలో కూడా తీర్మానం చేసినటువంటి పరిస్థితి. అసెంబ్లీలోకి ఎలాగో రారు, పోనీ పార్లమెంట్లో అంటే రాజ్యసభలో కావచ్చు, లోక్సభలో కావచ్చు, అక్కడైనా మద్దతు ఇస్తారేమో అని చెప్పి చాలామంది అనుకున్నారు. అయినా కూడా ఏం చేశారో ఒకసారి చూడండి. ఇక్కడ ఎన్ని పార్టీలు ఉన్నాయో అక్కడ లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, అన్ని పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్కి రాజధాని కావాలి, ఉండాలి అని కోరుకుంటూ వాళ్ళందరూ కూడా మద్దతు పలికినటువంటి బీజేపీ, టీడీపీ, జనసేన, జేడీయూ, డిఎంకే, ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ, అలాగే ఎస్పీ, జేడీఎస్, అలాగే తృణమూల్ కాంగ్రెస్, అలాగే ఎన్సీపీ, కమ్యూనిస్టు పార్టీలు, పప్పు యాదవ్ ఇండిపెండెంట్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అలాగే మన శివసేన కూడా, ఆప్ కావచ్చు, మిగతా అన్ని పార్టీలు, ఆఖరికి బీఆర్ఎస్ పార్టీతో పాటు ఆప్ పార్టీలు ఇవన్నీ కూడా, సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా మద్దతు పలికితే మన వాళ్ళు మాత్రం ఏం చేశారో ఒకసారి చూడండి. And we are going to make a walkout, sir, because this bill is hopeless and they are going to take it, sir. There is a big drama about this bringing this bill, sir. So with these submissions, our YSR Congress party opposed this bill, but the reason mentioned in the beginning, I didn't put it. అంటే నిజంగా వీళ్ళకి అసలు ఎందుకని అమరావతి అంటే ఇంత పగవ నాకు అర్థం కావట్లా. సరే, ఎవరో కొంతమంది మేధావులు వచ్చి అమరావతి రాజధానిగా ఉండాలి, అమరావతికి సంబంధించి అసలు మొత్తం అంతా కూడా అక్కడ కొన్ని వేల కోట్లు పెట్టి కట్టేయాలని చెప్పి గతంలో మాట్లాడారు. ఇప్పుడేమో అమరావతి వద్దు, అలాగే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పెట్టి మావిగనని పెట్టాలనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చారు. ఒక్కటే నాకు అర్థం కాదు, అమరావతి అనేది ఇప్పుడు హైవేకి ఇటుపక్క ఉంది. గుంటూరు అంటే గుంటూరు వెళ్ళేటువంటి, విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళేటువంటి హైవేకి ఆ హైవేకి ఇటుపక్క ఉంది అమరావతి. అటుపక్క నుంచి ఇటుపక్క తీసుకొస్తే ఏమన్నా అద్భుతాలు జరిగిపోతాయా? కొంతమంది అక్కడ ఉండేటువంటి సాయిల్ గురించి మాట్లాడుతున్నారు, అలాగే అక్కడ కట్టడానికి కొన్ని 2 లక్షల కోట్లు ఎంతో ఖర్చు అయిపోతాయి అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే అటుపక్క నుంచి తీసుకొచ్చి ఇటుపక్క పెడితే ఏమన్నా చేంజెస్ అయిపోతాయా? సరే, మావిగన్ అనే పేరు పెడితే అది ఓకేనా? అప్పుడైనా సరే, ఇప్పుడు ఉన్న సిటీకి అయినా సరే మావిగన్ అనే పేరు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు గన్న కలిసింది కాబట్టి పెట్టేసుకోవచ్చా? అప్పుడు 2 లక్షల కోట్లు, లేదంటే ఏమంటారు కింద బ్లాక్ సాయిల్ అని ఇంకొకటని ఇవన్నీ ఎప్పుడు రావా? సరే, పోనీ అటుపక్క నుంచి ఇటుపక్క తీసుకొచ్చేయడం వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి? దీని గురించి కూడా పక్కన పెడదాం. ఏమన్నా అక్కడ ఆల్రెడీ కట్టేసి ఉన్నటువంటి బిల్డింగ్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఏమన్నా ఉండిపోయిందా? తక్కువ అవుతుంది ఇక్కడ కడితే అనేటువంటి దానికి మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? శాస్త్రోక్తంగా ఏమన్నా మీ దగ్గర కట్టించినటువంటి బిల్డింగ్స్ ఏమన్నా అక్కడ ఉన్నాయా? ఒక్క తాడేపల్లి ప్యాలెస్లోనే మీరు కొన్ని కోట్లు ఖర్చు పెట్టుకుంటారు ఆ బిల్డింగ్ కట్టడానికి. ఋషికొండ ప్యాలెస్కి 500 కోట్లు ఖర్చు పెడతారు. అమరావతికి సంబంధించి 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టడానికి వాళ్ళు ప్రతిపాదించారు, అంతే తప్ప ఇది ఇప్పుడుకిప్పుడేదో అయిపోతాయి అని కాదు. అలాగే అక్కడేదో 2 లక్షల కోట్లు, నిజంగా 2 లక్షల కోట్లు అవసరం ఉంటుందండి? అది వన్ టైం కట్టేటువంటి పరిస్థితి ఉంటుందండి? బుర్ర ఉండాలి కదండి ఎవరికైనా మాట్లాడేటప్పుడు. అదే సరే, వాళ్ళు అన్నారో లేదంటే దాని గురించి చెప్పేటప్పుడు దాని గురించి మళ్ళీ తిమ్మిని మమ్మిని చేసి చూపించేటప్పుడు అర్థమయ్యేలా చెప్పాలిగా. ఒకటేసారి 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెచ్చేస్తారు? అసలు దేశ బడ్జెట్ ఎంత, రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఏ రకంగా తీసుకొస్తారనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఏం మాట్లాడతారు?
5 ఏళ్ల పాటు 3 ముక్కలు ఆడారు. అసలు రాజధాని అవసరం లేదన్నప్పుడు మూడు రాజధానులు ఎందుకు మరి? సరే, అది కూడా వదిలేద్దాం. అసలు రాజధానే దేశానికి అవసరం లేదు, ఏ రాష్ట్రానికి అవసరం లేదు అన్నప్పుడు మరి మావిగన్ అనేటువంటి దాని గురించి ఎందుకు చెప్పండి? అవసరం లేదు కదా. సరే, ఆయన ఏదో మాట్లాడారు. రాజ్యాంగం గురించి చాలా గొప్పగా తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ ఒకటి అడుగుతా, ఇంత రాజ్యాంగాన్ని మీరు ఎంతలా గౌరవించేసి రాజ్యాంగాన్ని ఎంతలా దాంట్లో ఉండేటువంటి అన్ని విషయాలు బయటకు తీసుకొస్తున్నప్పుడు మీకు ప్రతిపక్ష పాత్ర ఇవ్వదు అనేటువంటిది కూడా 11 సీట్లు వస్తే రాజ్యాంగంలో రాసింది కదా సార్. మరి ఎందుకని సార్ దాని గురించి పదే కోర్టుకు వెళ్ళటం, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడకపోవటం, బయటకు వచ్చి కూర్చుని ఏదేది పడితే అది బయటకు వచ్చి కూర్చుని మాట్లాడటం ఎందుకు సార్? మరి చెప్పచ్చుగా మరి దాని గురించి. ఆ మాత్రం తెలీదు జనాలకి. జనాలంటే మీకు ఎంత అక్కసో నిన్న ప్రెస్ మీట్తో చాలా క్లియర్గా క్లారిటీగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమైపోయింది. చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు అమరావతి కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేటువంటి మాట కానీ ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ ఎదుగుదలకి అభివృద్ధికి డెఫినెట్గా మీరు అడ్డుకట్ట వేసుకుంటూనే వస్తారు. ఎక్కడా కూడా ఎదగనివ్వరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుపడితే, అక్కడ ఉండేటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు వచ్చి డెవలప్ అయితే మీ కళ్ళు మంటలు పుట్టేస్తాయి. అందుకనే మీకు ఎక్కడ లేనటువంటి ద్వేషం, పగ అంతా కూడా ఇక్కడ చట్టబద్ధతో పక్కన రాజ్యసభలో అటు లోక్సభలో అయిపోతుంటే ఏం చేయాలో తెలియట్లా, ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. అక్కడెవరో అసలు కనీసం రాసిచ్చేవాడైనా సరే దీని గురించి ఇలా మళ్ళీ అడుగుతారు కదా. మరి గతంలో ఎందుకని ఆ రాజధాని లేదు? మరి అప్పుడు 3 ముక్కల ఆట ఆడినప్పుడు, ఆ 3 ముక్కల ఆట వ్యతిరేకంగా వచ్చినప్పుడు, మరి ఇప్పుడు ఏదైతే మావిగన్ అని చెప్పి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పి మరి అప్పుడే ప్లాన్ బిని పెట్టచ్చుగా. అప్పుడు ఎందుకు పెట్టలా? ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? ఏదో ఒక రకంగా ఆపాలి, ఏదో ఒక రకంగా ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి మీ మాటల్లో చాలా స్పష్టంగా అర్థమైంది. మీరు అసెంబ్లీలో పెట్టి చర్చించిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము చేయలేమా? మేము వచ్చి మళ్ళీ ఇంకొకళ్ళు వస్తే మళ్ళీ దాన్ని మళ్ళీ అదే అసెంబ్లీలో పెట్టి లేదంటే పార్లమెంట్లో పెట్టి మళ్ళీ మేము తీసేయలేమా అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే అసలు మీ ఉద్దేశం ఏంటి? క్లారిటీగా ఓపెన్గా చెప్పలేకపోవడానికి కారణం ఏంటి? అరే, మనం ఒక ప్రెస్ మీట్ పెడుతున్నామంటే కనీసం అక్కడ ఒక మాట తీసుకొచ్చి రాజ్యాంగంలో రాజధాని లేదని ఇంకొక దాంట్లో ఇంకొకటి లేదని, మరి మనకి ప్రతిపక్ష హోదా కూడా లేదని రాసుకుని రావాలిగా. ఏది పడితే అది మాట్లాడేయటం, జనాలు పిచ్చోళ్ళు అనుకోవటం. నిజంగా చెప్తున్నాను కదా, వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇప్పటి వరకు కాస్తో కోస్తో టఫ్ ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్లో రేపు 29వ ఎలక్షన్స్ 2029కి వచ్చేటప్పటికి ఓ పోటాపోటీ తత్వం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అనుకున్నాను. కానీ మొత్తం పోయింది. ఇది నేననేటువంటి మాట కాదు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి హార్డ్ కోరు. నేను ఒక మ్యారేజ్కి వెళ్ళాను. అక్కడ చాలామంది సన్నిహితులు, కొంతమంది మా ఫ్రెండ్స్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా కాపాడుకోవాలో అంతవరకు కాపాడుకొచ్చాం. కానీ ఆయన ఇలా ప్రెస్ మీట్లు పెట్టకుండా ఉంటే బాగుండు. ఇలా ఏది పడితే అది నోటుకొచ్చేసి మాట్లాడేసి ఎంతైనా మిగతా వాళ్ళు కవర్ చేసుకుంటూ బలంగా నిలబడి వస్తున్నాము, ఆయన వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడితే మొత్తం నాశనం అయిపోతుంది, మేము ఎంతని కాపాడుకురాము అనేటువంటి మాటలు కూడా వినిపించాయి. ఆయన దయచేసి నిజంగా చెప్తున్నాను కదా, వైఎస్ఆర్సీపీకి సలహా అనుకోండి, ఇంకొకటి అనుకోండి, మీ కార్యకర్తల బాధ నేను చెప్పేది. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రెస్ మీట్లకి అవాయిడ్ చేయండి. అది రికార్డెడ్ అయినా ఇంకొకటైనా ఏదైనా సరే, ఆయనకి స్క్రిప్ట్ ఇచ్చినా సరే ఆ స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక జోకర్ గానో లేదంటే ఆయన ఒక బ్యాడ్ గానో ఇంకొకటి గానో క్రియేట్ చేయడానికే ఇస్తున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమవుతుందా, వైఎస్ఆర్సీపీకి అర్థమవుతుందా లేదనేది వాళ్ళకి తెలియట్లేదు, కానీ జనాలకు అర్థమైపోతుంది. ఆఖరికి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా ఏంటిది, ఏం మాట్లాడేస్తున్నాడు ఈయన, ఏ రకంగా దీన్ని మనం మళ్ళీ మాట్లాడాలి, దీన్ని ఎలా కవర్ చేయాలి అనేది తలలు పట్టేసుకుంటున్నారంటే ఆలోచించుకోండి.